హలో అందరికీ. ఈ వీడియోలో పక్షులు రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు చెట్టు మీద పడుకుంటాయి, కానీ అవి ఎందుకు పడిపోవు? దాని వెనకాల కారణం ఏంటో చూద్దాం. గూళ్ళు కట్టుకొని కొన్ని పక్షులు అందులో నిద్రపోతే మరికొన్ని చెట్ల కొమ్మల మీదే నిలబడి నిద్రిస్తాయి. ఒక్కోసారి ఒంటికాల మీద కూడా నిద్రిస్తాయి. కానీ అవి ఎందుకు కింద పడకుండా ఉంటాయో చూద్దాం. ఒకసారి గాఢమైన నిద్రలోకి జారుకుంటే చాలు, బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. కదిపి లేపినా త్వరగా మేలుకోవటం కష్టం. కొందరైతే నిద్రలో పలవరించడం, బెడ్ మీద పడుకున్నప్పుడు ఉలిక్కి పడటం, కింద జారి పడటం వంటి అనుభవాలను కూడా ఎదుర్కొంటుంటారు. అంటే నిద్రాణ స్థితిలో సరైన స్పృహ లేకపోవటమే ఇందుకు కారణం. కానీ ఇక్కడ పక్షుల్లో మాత్రం అలా ఉండదంటున్నారు నిపుణులు. అవి రాత్రి మొత్తం చెట్ల కొమ్మలపైన 2 కాళ్ళతో పడుకొని కూర్చుంటాయి, అలాగే నిద్రపోతాయి కూడా. కానీ కింద మాత్రం జారి పడవు. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. దాని వెనకాల కారణం ఏంటంటే, గూళ్ళు కట్టుకొని కొన్ని పక్షులు అందులో నిద్రపోతే మరికొన్ని చెట్ల కొమ్మల మీద నిద్రిస్తాయి. ఒక్కోసారి ఒంటికాల మీద కూడా నిద్రిస్తాయి. పక్షుల కాళ్ళలో ఒక ప్రత్యేకమైన నరాల నిర్మాణం ఉంటుంది. అదే వాటిని కొమ్మల మీద నిద్రపోయినా కింద పడకుండా కాపాడుతుంది. పక్షుల కాళ్ళలో సులభంగా వంగే బలమైన మెత్తని నరాలు ఉంటాయి. ఇవి పక్షుల కాళ్ళలో తొడభాగంలోని కండరాల నుంచి మోకాల ద్వారా కాలి చివరి వరకు, అక్కడి నుంచి మడమ చుట్టూ వ్యాపించి కాలివేళ్ల కింద దాకా ఉంటాయి. కొమ్మలపై వాలగానే పక్షుల శరీర బరువు వాటిని మోకాళ్ళపై వంగేటట్టు చేస్తుంది. అప్పుడు కాళ్ళలో నరాలు వాటంతట అవే బిగుసుకుపోతాయి. దాంతో కాలిగోళ్ళు ముడుచుకొని చెట్ల కొమ్మలను గట్టిగా పట్టేసుకుంటాయి. కాళ్ళని నేరుగా సాచేదాకా ఆ పట్టు జారదు. అందువల్లే పక్షులు కింద పడిపోకుండా కొమ్మలపై నిద్రపోతాయి. పక్షుల కాలిగోళ్ళు కొమ్మల్ని ఎంత బిగుగా పట్టుకుంటాయంటే, ఒకవేళ అవి అక్కడ చనిపోయినా కిందకి వేలాడుతూనే ఉంటాయి, కానీ కింద పడిపోవు. ఇదండి, పక్షులు నైట్ పూట నిద్రపోయేటప్పుడు అవి ఎందుకు పడకుండా ఉంటాయి అంటే, వాటి కాళ్ళలో ప్రత్యేకమైన నిర్మాణం ఉంటుంది. దానివల్ల అవి పడిపోకుండా కాపాడుతాయి అన్నమాట. ఇది మీకు నా వీడియో నచ్చినట్టయితే కనుక తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.